ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ నానా, నా బంగారు తల్లి, నేను నిజంగా నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదమ్మా. ఈ అమ్మ కనిపించుక ఎంత విలువెల్లాడేవో. అమ్మ లేదంటే అన్నం తింటే మానేస్తావా? చూడు ఎలా చిక్కిపోయావో. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. తల్లి, దా ఆమె తినిపిస్తాను. దా. తిన్నమ్మా. ఒక్క ముద్దు పట్టున్నాను. బంగారు తల్లి కదూ. నీ గురించి తలుచుకోని క్షణం అంటూ లేదు తెలుసా. ఆ నరకం నుంచి ఎలా బయటపడాలా, ఎప్పుడు బయటపడాలని చాలా టెన్షన్ పడ్డాను. ఆ దేవుడి దయ వల్ల మీ నాన్న రావడం, నన్ను కాపాడడం, మళ్ళీ నేను చూడడం జరిగింది. లేదంటే నా జీవితం అక్కడే ముగిసిపోయేది. హలో హలో చంద్రిక, ఇంటికి వెళ్ళావా? వెళ్ళానండి. ఏం ప్రాబ్లం లేదు కదా? అక్కడ ఎవరికి ఏ అనుమానం రాలేదు కదా? లేదండి, అంతా మామూలుగానే ఉన్నారు. ఆ వీరభద్రం బామ్మగారు నన్ను మౌనికనే అనుకుంటున్నారు. ఎవరికి ఏ డౌట్ రాలేదు. జాగ్రత్త చంద్రిక, మనం అనుకుంది పూర్తయ్యేంత వరకు ఎక్కడా నువ్వు చంద్రికవి అనే నిజం వాళ్ళకి అస్సలు తెలియకూడదు. మౌనికలాగే యాక్ట్ చేయి. తను ఎలా ఉంటుందో నేను చెప్పాను కదా, అలాగే ఉండు. అలాగేనండి. కానీ పాప విషయంలో ఎక్కడ దొరికిపోతానో అని కొంచెం భయంగా ఉంది. అందరి ముందు పాపను బాగా చూసుకో. ఆ వీరభద్రం దగ్గరే ఇరిటేషన్ చూపించు. అలాగేనండి. నేను మాట్లాడతాను. చంద్రిక, అమ్మ మాట్లాడతానంటుంది, ఒకసారి మాట్లాడు. చంద్రిక, అత్తయ్య, నువ్వేం భయపడకు. నీకండగా మేమున్నాం. మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటో గుర్తుంది కదా, అది కంప్లీట్ చేసుకొని వెళ్దాం. అన్యాయంగా అందరూ కలిసి కౌశిక్ని చంపేశారు. అటు లక్ష్మి గారికి ఎప్పుడు ఏ ఆపద తీసుకొస్తారో అర్థం కావట్లేదు చంద్రిక. ఇలాంటి సమయంలోనే మనం తెలివిగా ఉండాలి. వాళ్ళేకంగా నిన్ను జైలుకి పంపించి అక్కడే నీ జీవితం ముగించాలి అనుకున్నారు. అలాంటి వాళ్ళని అస్సలు వదలొద్దు. అలాగే అత్తయ్య. కౌశిక్ ఆత్మకి శాంతి చేకూరేలా చేసి కానీ ఈ ఊరు వదిలి వెళ్ళొద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్య, ఉంటాను. కౌశిక్ భార్య చనిపోయిందని ఎందుకు చెప్పాడు? ఆ మౌనిక బ్రతికే ఉంది అన్న విషయం కౌశిక్కి కూడా తెలీదా? తను కూడా మోసపోయాడా? అసలు ఈ వీరభద్రానికి మౌనికకి సంబంధం ఏంటి? వీళ్ళిద్దరూ కలిసి ఒక అమాయకుడికి అన్యాయం చేశారు. వీళ్ళకి తగిన శిక్ష పడాలి. నువ్వు చంద్రికవి కాదు అనే విషయం నాకు తెలుసు మౌనిక. ఛా! ఎంత తెలివిగా ప్లాన్ చేశావు భరత్. నిన్ను తక్కువ అంచనా వేశాను. అందుకే ఆ చంద్రికని జైల్లోని చంపేయమని చెప్తే వినలేదు. అది చచ్చి ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఛా! ఏ ఇదిగో ఇదిగో ఇదిగో
నాకు ఒక పని చేస్తావా? నేను నీకు ఒక నెంబర్ ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గర ఉన్నది మౌనిక కాదు చంద్రిక, మౌనిక జైల్లోనే ఉంది అని చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. అవునా? ఓ 10 రూపాయలు ఇవ్వు. ఆ, 10 రూపాయలా? 10. ఎంత అడిగినా ఇస్తానన్నావు కదా, 10 రూపాయలు చాలా అంటుంది కదా, మరి ఇవ్వు. ఆ, ఇక్కడ నా దగ్గర లేవు. వీరభద్రంకి చెప్తే ఎంత కావాలంటే అంత ఇస్తాడు. నువ్వింకా మారలేదు కదా? అసలు జైల్లో ఎందుకు వేస్తారో తెలుసా? మనిషి ఆలోచనలో మార్పు రావాలని. చేసిన తప్పుకు సిగ్గుపడి నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి అని. కానీ నువ్వు మారకపోగా ఇక్కడ అందరినీ మార్చేయాలని చూస్తున్నావు. నా భర్తకి ఎంత ఆస్తి ఉందో తెలుసా? కోట్లకి కోట్లు ఉన్నాయి. అవి ఎప్పటికైనా నాకు వస్తాయని పెళ్లి చేసుకున్నాను. నాకు డబ్బులొద్దు, ఆస్తులొద్దు, పీస్ కావాలి అని అమెరికాలో నన్ను జాబ్ చేయమన్నాడు. నేను సంపాదించుకొని నేను బ్రతికేదానికి అతన్ని పెళ్లి చేసుకోవడం దేనికి? అందుకే అక్కడే ఈజీ మనీ కోసం చాలా పనులు చేశాను. అతన్ని తప్పించుకోవటానికి నేను బిడ్డతో సహా చనిపోయానని నమ్మించి ఇండియా వచ్చి ఈ కేసులో ఇరుక్కున్నాను. హ, లేదంటే ఆస్తి మొత్తం నాదయ్యేది. నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే వీరభద్రం నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా ప్లేస్కి నేను వెళ్తాను, తప్పేంటి? చంద్రికే నా ప్లేస్లో ఉండి నాటకం ఆడుతోంది. తప్పు చేసింది అది. అందుకే దాన్ని ఇక్కడికి మార్చి నేను అక్కడికి వెళ్తాను. జైలర్ సంగతి వదిలేయండి. మీరు నా చేతులు కలపండి. అమ్మా, నీకేమైనా పిచ్చా? ఇంకొక్కసారి ఇలాంటి వాగుడు వాగితే కర్రతో కాదు, ఐరన్ రాడ్ కాల్చి వాతలు పెడతాను. ఇక నీ జీవితం ఇక్కడే ముగిసిపోతుంది. జైలు నుంచి తప్పించుకుని పోవాలని చూసావని నీ మీద కేసు పెడుతున్నారు. ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉంటావు. ముసలిదానివయ్యాక అప్పుడు పోయి తెచ్చుకో ఆస్తి. పద. ఏంద్రా మనోడా, చిప్స్ తింటా? ఏమైనాదిరా? ఎందుకట్ట ఉండా? బామా, నాతో మాట్లాడుకో. నేనేం చేసినాన్రా? అసలు చేసిందంతా నువ్వు నీ కొడుకే. ఇంకో 2-3 రోజులు ఆగితే ఆ చంద్రిక నా దారికి వచ్చేది. అనవసరంగా మీరు అంతా చెడగొట్టారు. చక్కగా చంద్రిక నేను కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. మాకు పిల్లలు పుట్టేవాళ్ళు. ఆడపిల్ల పుడితే నీ పేరు, మగపిల్లాడు పుడితే మా నాన్న పేరు పెట్టుకునేవాడిని. అంతా చెడగొట్టావు బామ్మ. నీ బొందరా, నీ బొంద. నువ్వు చేసిన పని లచ్చమ్మకు గాని తెలిసి ఉండాదంటే నిన్ను నరికి పోగులు పెట్టుండేది. మీ నాయన కాబట్టి 4 తన్ని వదిలేసి ఉండాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా భార్య నేను తీసుకెళ్ళడం కూడా తప్పేనా? అసలు మీరు పెద్ద మనుషులేనా? నా మనవడితో నువ్వెందుకు కాపురం చేయడం లేదని నిలబెట్టి అడగాలి కానీ అది వదిలేసి నన్ను తిడతావా? మా నాన్న కంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? రే పిచ్చోడా, నేను చెప్పేది విను. నువ్వు అనుకుంటుండట్టు ఆ పిల్ల చంద్రిక కాదు, మౌనిక. అసలు చంద్రిక వేరే యాడ్నో ఉండాది. అవునా? అయితే నాకు మాట చెప్పు. అసలు నా చేత తాళి కట్టించుకుంది ఎవరు? చంద్రిక, మౌనిక? నా పెళ్ళం ఎవరు? నువ్వు చెప్పు. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకురా? నోరు మూసుకొని ఉండు. నీ నాయనకి నీ వాగుడు తెలిసినాదంటే మళ్ళీ దంతాడు. అసలు మీరు నాకు ఈ పెళ్ళి ఎందుకు చేశారు? నిజం చెప్పమంటావా? నిజమే చెప్పు. ఈ ఆస్తి కోసం. ఆ లచ్చమ్మ ఆస్తి మొత్తం ఆ చంద్రిక పేరు మీద రాస్తుంటే అది ఏడ చేతులు మారిపోతాదో అని దాన్ని నీకిచ్చి పెండ్లి చేసినాం కదా? అంటే
నేను తాళి కట్టింది చంద్రిక మెడలో కదా, మరి మౌనిక అంటావేంటి? ఏడుకొండలవాడా, నీకెట్టా చెబితే అర్థం అవుతాదిరా? నా మాటను కొద్ది రోజులు చంద్రిక నీ పెండ్లం అనే విషయం మర్చిపో. ఆ తర్వాత ఆస్తి మన చేతికి వచ్చాది. అప్పుడు కావాలంటే నీ ఇష్టం వచ్చిన దాంతో ఊరేగు. ఇప్పుడు మాత్రం నోరు మూసుకుని గమ్మునే ఉండు. అర్థమైనాదా? ఏయ్! ఛీ! నా ప్లాన్ మొత్తం నాశనం చేశారు. ఇంకో 2 రోజులు ఆగితే ఆ చంద్రిక చచ్చినట్టు నా దారికి వచ్చేది. అసలు తప్పంతా నాది. ఎత్తుకొని పోయినోడిని ఆడనే ఉండొచ్చు కదా. అనవసరంగా ఇక్కడికి వచ్చి దొరికిపోయాను. చా! హా, ఏంటి సిద్ధు, నీలో నువ్వే విసుక్కుంటున్నావు? చంద్రికని కిడ్నాప్ చేసిన విషయం మీ నాన్నకి తెలిసిపోయి 4 పీకాడనా? అంటే ఆ విషయం నీకు తెలిసిందా సిస్టర్? తెలిసిందా ఏంటి సిద్ధు? అసలు నీ మీద అనుమానంతో మీ నాన్నకి చెప్పిందే నేను. అమ్మా, ఎంత పని చేశారు సిస్టర్. ఎందుకు మా నాన్నకి చెప్పారు? మీరు చేసిన పని వల్ల నా ప్లాన్ మొత్తం నాశనం అయింది. ఇలా అయితే చంద్రికని ఎలా దారికి తెచ్చుకోవాలి? సిద్ధు, నువ్వు పడే బాధ నాకు అర్థమైంది. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం నాకు నచ్చలేదు సిద్ధు. అరే, అదే సిద్ధు, చంద్రిక నీ భార్య. నీకు తన మీద అధికారం ఉంది, హక్కుంది. రైట్ రాయల్గా నీ భార్యతో నువ్వు హ్యాపీగా గడపాలి. కానీ ఇలా కిడ్నాపులు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. మరేం చేయాలి? ఆలోచించు సిద్ధు, బాగా ఆలోచించి చూడు. థింక్ మ్యాన్, థింక్. చంద్రిక, బాబు భరత్, ఏంటమ్మా? మన చంద్రిక వచ్చినది. ఇన్ని రోజులు ఏమైందా, యాడికి పోయినాదా అని చాలా బాధపడిపోయి ఉండాను. ఇప్పుడు క్షేమంగా వచ్చిండది. నాకు చాలా సంతోషంగా ఉండది. చంద్రిక క్షేమంగా తిరిగి వచ్చినందుకు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం నాకు ఉంది. కానీ నిన్న జరిగిందే రేపు జరగదని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? అదేంటి బాబు అట్టంటుండావు? మీకు ఈ ఊరు గురించి, ఈ ఊర్లో ఉండే గొడవల గురించి బాగా తెలుసు. పక్కన 4 మనుషులు లేకుండా గుడికి కూడా వెళ్ళలేని పరిస్థితి మీది. ఇప్పుడు జనాల్లో మార్పు వచ్చింది అన్నారు. కానీ ఏది, ఎక్కడ మార్పు వచ్చింది? అలాంటి మార్పు వస్తే చంద్రికను ఎలా కిడ్నాప్ చేస్తారు? మీ శత్రువులు ఇంకా ఉన్నారండి. ఒకప్పుడు కౌశిక్ని బలి తీసుకున్నారు, ఇప్పుడు చంద్రికని టార్గెట్ చేశారు. తను ఈరోజు తప్పించుకున్నా రేపు తప్పించుకుంటారనే నమ్మకం లేదు. నిజమే బాబు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు చంద్రికని ఎత్తుకొని పోయింది ఎవరో తెలుసుకోండి. ఏ అవసరం లేకుండా ఓ మనిషిని తీసుకొని వెళ్ళరు. అలాగే వాళ్ళు అనుకుంది నెరవేరకుండా వాళ్ళని వదలరు. నువ్వు చెప్పేది కూడా నిజమే బాబు. అసలు ఆ అమ్మిని ఎత్తుకుపోయింది ఎవరో తెలుసుకోవాలా? అసలు చంద్రికని కాపాడి తీసుకొచ్చింది ఎవరు? సిద్ధునే. పెళ్ళాన్ని ఎతికి తీసుకొచ్చినాడయ్యా. ఆ అమ్మిని ఎవరో ఎత్తుకుపోయినారని తెలిసిన కాడ్నుంచి కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎత్తుకుతానే ఉండాడు. ఏదైతేనే ఆ అమ్మిని ఎతికి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చినాడు. 2వ పెళ్లి చేసుకున్నాడు కదా. ఆ అమ్మిని వాడు ఎట్టా చూసుకుంటాడో ఏందో అనుకున్నాను. కానీ చంద్రిక అంటే ఆడికి శాన ప్రాణం బాబు. సిద్ధుకిచ్చి పెళ్లి చేయటం తప్పు లేదు అని నిరూపించుకున్నాడు. నిజమేనమ్మా, చంద్రిక అంటే తనకి చాలా ఇష్టం.
అందుకే చంద్రికని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడో, అసలు తనని ఎత్తుకుపోయింది ఎవరో గనక మనం తెలుసుకున్నామంటే మనకున్న శత్రువులు ఎవరో తెలిసిపోతుంది. అప్పుడే కౌశిక్ చావుకి కారణమైంది ఎవరో కూడా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. శత్రువుల గురించి తెలియకుండా ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడం కూడా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఆస్తి కోసం చంద్రికని ఏమైనా చేయొచ్చు. అందుకే అమ్మా, ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం కొద్ది రోజులు డిలే చేస్తాను. ఈలోగా చంద్రికని ఎత్తుకుపోయిన వాళ్ళెవరో తెలుసుకోండి. అట్నే బాబు, తెలుసుకుంటాను. మీరే కాదు, నేను కూడా ఎంక్వైరీ మొదలు పెడతాను. అసలు శత్రువులు ఎవరో తెలుసుకుంటాను. పట్టుకో. అదిగో మీ నాన్న వచ్చినట్టున్నారు. వెళ్ళి పలకరిద్దాం. హ? అసలేంటండి నాకు ఈ పనిష్మెంట్? ఈ పాప సంగతి ఎవరికైనా అప్ప చెప్పొచ్చు కదా. నాకెందుకు చెప్తున్నారు? చూడండి, ఈ పాపని ఎలా చూసుకోవాల్సి వస్తుందో ఇక నా వల్ల కాదు. నీ బాధ నాకు అర్థమైనది మౌనిక. కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు నువ్వు పాపను కాదంటే నీ గురించి తెలిసిపోతాది. చంద్రికకి పాపంటే ప్రాణం. ఆ బాధ్యతను నువ్వు ఇంకొకరికి అప్పచెప్పినావంటే లచ్చమ్మకి ఆ భరత్కి కూడా అనుమానం వస్తుంది. మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఒక పక్కన ఈ పిల్ల, మరో పక్కన ఆ పిచ్చోడు. మీ కొడుకని ఊరుకుంటున్నాను, లేదంటే వాడి అంతు చూసేదాన్ని. ఈడియట్ నన్ను కిడ్నాప్ చేసి ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? నాకు అర్థమైందమ్మా. వాడు నిజంగానే పిచ్చోడు. వాడికి సంగతులు ఏమీ తెలీదు. వాడు ఆ చంద్రిక మీద మనసు పారేసుకున్నాడు. పెండ్లంటూ చేసుకుంటే ఆ యమ్మినే చేసుకుంటానని పట్టుపట్టుండాడు. సరే, మనకు కావలసింది ఆ భరత్గాన్ని దూరం చేయడమే కదా అని తాళి కట్టించున్నాను. మీరు తాళి కట్టిస్తే వాడు నిజంగానే నాకు హస్బెండ్ అయిపోయినట్టు రెచ్చిపోతున్నాడు. నువ్వు వాడి గురించి ఏం టెన్షన్ పడమాకు. వాడిని ఎట్టాగైనా నీ జోలికి రాకుండా చేస్తాను. నీకు వాడితో ఏ ఇబ్బంది రాదు. అట్నే ఆ భరత్ గారిని లేపేయమని రాయుడికి చెప్పుండాను. వాడి సంగతి రాయుడు చూసుకుంటాడులే. మరి చంద్రిక? నీకెట్ట చెప్పాలో తెలుస్తలేదమ్మా. ఆ చంద్రికని హాస్పిటల్ నుంచి మళ్లీ జైలుకి పంపించుండారు. ఆ యమ్మిని హాస్పిటల్లో ఉండగానే చంపేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు జైలుకు పంపించినారు. మనం ఏం చేసినా ఆ జైల్లోనే చెయ్యాలా. కానీ ఆడ యమ్మిని చంపాలంటే జైలర్ ఎంతవరకు మనకు ఉపయోగపడతారనేది అనుమానంగా ఉండదు. అదేంటి, చంద్రికని నా ప్లేస్లో, నన్ను చంద్రిక ప్లేస్లో పెట్టడానికి హెల్ప్ చేసిన మనిషి మీరు అడిగితే చేయడా? డబ్బుకి లొంగని వాళ్ళు ఎవరుంటారు? నేను అదే అనుకుంటా ఉన్నానమ్మా. కానీ ఆ జైలర్ గాడు భయపడతా ఉన్నాడు. జైలు లోపల ఏదైనా జరిగితే ఆయనకు మాట వస్తుంది, ఉద్యోగం ఊడుతుందని భయపడతా ఉన్నాడు. నన్ను అన్యాయంగా జైల్లో వేసినప్పుడు లేని భయం ఇప్పుడు వచ్చిందనుకుంటా. ఆ చంద్రిక సంగతి నేను చూసుకుంటాను. అవసరమైతే నా మనుషుల్ని జైలుకు పంపించి ఆడనే దాన్ని సంపించేస్తాను. సిద్ధుగాడి విషయంలో నువ్వేం భయపడమాకో. వాడి సంగతి నేను చూసుకుంటాను. వీళ్ళసలు మనుషులేనా? కౌశిక్ని చంపేశారు, భరత్ని నన్ను కూడా చంపాలనుకుంటున్నారు. వీళ్ళకసలు ఎలా బుద్ధి చెప్పాలి? ఏంటా మాటలు? నిన్ను వదిలిపెట్టి నేను మాత్రం బతకగలనా చెప్పు? I love you so much, Chandrika. I love you too.